బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయి కేటీఆర్ది కాదని విమర్శించారు. అప్పులపై చర్చకు సిద్ధమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కేటీఆర్ ఖాళీగా ఉన్నారని, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పారు. కేటీఆర్ పులకేసిలాగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్. మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా, సవాలుకు ఈ ఒక్క సవాలుకు సమాధానం చెప్పండి. మిగతా సమాధానకు సమాధానం మీరు రుజువు చేయగలిగితే సమాధానం చెప్తే మీరు ఏడికి రమ్మంటే అడిగి నేనే వస్తా. 3,50,000 కోట్ల అప్పు 8 లక్షల కోట్లు కాదని మీరు రుజువు చేయండి. మా పత్రాలు అవసరం లేదు. మీ ప్రభుత్వంలో శాసనసభలో ప్రవేశపెట్టిన పత్రాల లెక్క ప్రకారమే రుజువు చేయండి. రుజువు చేస్తే నేను నా యొక్క సవాలుకు, కేటీఆర్ విసిన సవాలుకు నేను దానికి సిద్ధపడి ఉన్నా, కట్టుబడి ఉన్నా. రాహుల్ గాంధీ గారి నుంచి రేవంత్ తర్వాత మాట్లాడదాం, ముందు దీనికి సమాధానం కావాలి కదా. ఇప్పుడు కేటీఆర్ ఫ్రీ ఉన్నాడు, చర్చలకు రెడీ ఉంటాడు. సీఎం రేవంత్ రెడ్డి బిజీ ఉన్నాడు, ఆయన పనులకు మస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి తేడా ఉంటుంది. ఆయననేమో ఫ్రీగా ఉన్నాడు, ఆయన వస్తాడు. ఈయన ముఖ్యమంత్రి ఫ్రీగా లేడు. మీరు చేసిన అప్పులు కట్టాలి. ఇప్పుడు ఎవరు చేసిన అప్పులు? కేసీఆర్ చేసిన అప్పులు కట్టాలి. రైతులకు ఇచ్చిన ఇన్కమ్ ముందు పైసలు వేయాలి. ఇప్పుడు మీ అప్పులు కట్టాలి, మేము ఇచ్చిన హామీలు చేయాలి. మీరు అది శిలకు పెట్టిపోయి ఉంటేనేమో టకటక కొట్టుకుంటే మీతో చర్చలకు వస్తుండే సీఎం రేవంత్ రెడ్డి. ఇక నువ్వు ఫ్రీగా ఉన్నావు కాబట్టి చర్చలకు పిలుస్తున్నావు. ఏముంది అట్లా? పూజకి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో పూజకి పనికిరాని పువ్వు లెక్క కల్వకుంట్ల తారక రామారావు బయటికి వచ్చి ఏదో గాంజాయి తాగిన లెక్క బయటికి వచ్చి నోటికి వచ్చినట్టు ఇలా ప్రెస్ మీట్ పెట్టి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వస్తావా, లేదా అశోక్ నగర్ చౌరస్తాకు వస్తావా, లేకపోతే అక్కడికి వస్తావా, ఇక్కడికి వస్తావా అని మాట్లాడుతున్నారు. నాయన సవాల్ విసిరింది మీ అయ్యకి. మాజీ ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరిండ్రు. రేవంత్ రెడ్డి గారి స్థాయి, కేసీఆర్ గారి స్థాయి